ఈ అసెంబ్లీ సమావేశంలోనే జాబ్ క్యాలెండర్ ప్రవేశపెడతామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ ప్రజాభవన్లో రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తాన్ని రేవంత్ రెడ్డి ప్రారంభించారు. యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు సింగరేణి సంస్థ నుంచి ₹1,00,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. హైదరాబాద్ ప్రజాభవన్లో రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. సివిల్స్ ప్రిలిమ్స్ పాస్ అయిన రాష్ట్ర అభ్యర్థులకు సింగరేణి సంస్థ ద్వారా ఆర్థిక సాయం అందించనున్నారు. అంతకుముందు మెయిన్స్ కు ప్రిపేర్ అవుతున్న క్యాండిడేట్స్ తో సీఎం ముఖాముఖి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు బట్టి విక్రమార్క, సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, సిఎస్ శాంతికుమారి, సింగరేణి సీఎండి బలరాం పాల్గొన్నారు. ఉద్యోగ నియామకాల కోసమే రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. విద్యార్థుల త్యాగాలతో రాష్ట్రం ఏర్పడిందన్నారు. 90 రోజుల్లో 30,000 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేశామని తెలిపారు. ఏళ్ల తరబడి ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారని, నిరుద్యోగుల బాధలు తమకు తెలుసన్నారు. అభ్యర్థుల సమస్యలను అర్థం చేసుకునే గ్రూప్ 2ను వాయిదా వేశామన్నారు సీఎం రేవంత్. ఈ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత ఏందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. డిఎస్సి పరీక్షలు నిర్వహించడం 11,000 పై పోస్టుల వాటి పరీక్షలు నిర్వహణ మొదలైంది. గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 నవంబర్ అండ్ డిసెంబర్లో పరీక్షలు నిర్వహించడానికి పిల్లలు సహేతుకమైన ఆలోచనతో గ్రూప్ 2 అండ్ 3 సిలబస్ సేమ్ ఉంటుంది. మేము ఇప్పుడు డిఎస్సి పరీక్ష రాసినంబడే గ్రూప్ 1కు ప్రిపేర్ అవుతాం. మళ్ళీ గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వడానికి కష్టం అవుతుంది అని అంటే వాళ్ళు చెప్పిన సమస్యలో కొంత విషయం ఉన్నది. కాబట్టి మా బట్టి విక్రమార్క గారు ఎంబడే పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డి గారితో మాట్లాడి ఈ విధంగా విద్యార్థులు లేవనెత్తుతున్నారు, ఇందులో కొంత విషయం ఉన్నది, మీరు ఆలోచన చేయండి అంటే తక్షణం పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా గ్రూప్ 2 పరీక్షల్ని గ్రూప్ 3 పరీక్షలతో పాటు నవంబర్ అండ్ డిసెంబర్లో నిర్వహించడానికి ముందుకొచ్చింది. నిరుద్యోగుల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రణాళిక ప్రకారం ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలన్నీ భర్తీ చేస్తున్నామని తెలిపారు. జూన్ 2న నోటిఫికేషన్, డిసెంబర్ 9 లోపు ఉద్యోగాలిచ్చేలా జాబ్ క్యాలెండర్ రూపొందిస్తామన్నారు. సివిల్స్ సాధించి మన రాష్ట్రానికే రావాలని ఆకాంక్షించారు సీఎం రేవంత్. సామాజిక న్యాయాన్ని పాటిస్తుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్స్ అండ్ ఉమెన్ రిజర్వేషన్స్ అన్నిటిని పకడ్బందీగా అమలు చేస్తుంది. ఎవరు ఎలాంటి ఆలోచనలు కానీ అపనమ్మకాలతో ఉండాల్సిన అవసరం లేదు అనేది ఆ భావన రావడానికే ఈరోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్లో సివిల్స్ మీరు ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు ఎవరు కూడా ఎగ్జామ్స్ నిర్వహించిన సంస్థ మీద ఎవరు ఆరోపణలు చేయలే. ఎందుకంటే ఆ సంస్థ మీద మీకు నమ్మకం ఉంది కాబట్టి మీ కాన్సన్ట్రేషన్ అంతా, మీ ఫోకస్ అంతా మీ ప్రిపరేషన్ మీద ఉంది. కానీ దురదృష్టవశాత్తు తెలంగాణలో గత 10 సంవత్సరాలలో ప్రతిసారి విద్యార్థులు పరీక్షలకు ప్రిపేర్ అయ్యేదానికంటే నిర్వహిస్తున్న సమస్య మీద కొట్లాడడానికి, ప్రభుత్వం మీద ఆరోపణలు చేయడానికే చాలా సమయం వాళ్ళది అందులో పోతుంది. అందుకే నా సూచన, మనం నిర్వహణ చేసేటప్పుడు చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మా మంత్రివర్గ సహచరులతో చర్చించి ఒక పకడ్బందీ ప్రణాళికతోని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 కావచ్చు, లేకపోతే పారామెడికల్ కావచ్చు, పోలీస్ కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, డిఎస్సి కావచ్చు, టెట్ కావచ్చు, ఏ పరీక్షలైనా ఖచ్చితంగా సరైన సమయంలో సరైన విధంగా సమర్థవంతంగా నిర్వహించాలని ఒక నిర్ణయం తీసుకుంది. దాంతో ఒక 30 లక్షల మంది నిరుద్యోగ యువకులకు ఒక నమ్మకం, విశ్వాసం వస్తుంది. సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్న తెలంగాణ బిడ్డలకు ధైర్యాన్ని ఇచ్చేందుకు అభయ హస్తం కార్యక్రమాన్ని ప్రవేశపెట్టామన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. అభ్యర్థులు మెయిన్స్ ప్రిపేర్ అవ్వడానికి సింగరేణి నుంచి ₹1,00,000 సహాయం అందిస్తున్నామన్నారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందు పోండి అని చెప్పి ధైర్యాన్ని ఇచ్చేటువంటి ఒక వ్యవస్థ, ఆ వ్యవస్థే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. దాంట్లో నుంచి వచ్చిందే ఈ కార్యక్రమం. సింగరేణి నుంచి ఈరోజు రాష్ట్రం నుంచి సెలెక్ట్ అయినటువంటి వారందరికీ ₹1,00,000 మెయిన్స్ ప్రిపేర్ కావటానికి ఇబ్బంది లేకుండా ఉండటం కోసం ప్రోత్సహించడానికే చేసేటువంటి ఈ చెక్కుల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఈరోజు మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలోనే మనం ప్రవేశపెట్టుకొని ముందుకు పోతూ ఉన్నాం. ఇది
ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. సివిల్స్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన రాష్ట్ర అభ్యర్థులకు ప్రభుత్వం ₹1,00,000 ఆర్థిక సాయాన్ని ఇచ్చింది. దీంతో అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేశారు.